ఈ మంగళవారం రోజున అమావాస్య వచ్చింది కాబట్టి తప్పకుండా వీలైతే మీ ఇంటికి నరదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా, మీ ఇంట్లో మనశ్శాంతి కరవైపోతుందండి, ఇంట్లోకి వస్తే రోగాల సమస్యలండి, ఇంట్లోకి రావడం, ఇంట్లోకి అడుగు పెడితే చాలు గొడవలు, ఇబ్బందులు, మనసంతా ఏదో వెల్తీగా ఉంటుంది అని అనుకుంటే గనక 2 నిమ్మకాయలు తీసుకోండి. రెండింటిని కట్ చేసేసి ఆ 2 నిమ్మకాయలను పసుపులో ఒకదాన్ని, కుంకుమలో ఒకదాన్ని అద్ది మీ ఇంటి సింహద్వారం దగ్గర పెట్టేసేయండి. నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి బాగుంటుంది, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి మీ ఇంట్లో ప్రశాంతతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. దాన్ని రాళ్ళుప్పు కూడా వేస్తారు కదా గురూజీ, దాని మీద వేయాలా కింద వేయాలా? రాళ్ళుప్పు కింద వేసి దాని మీద నిమ్మకాయ పెట్టాలి. అలా పెట్టడం ద్వారా కూడా శుభ సూచకం, నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడానికి ఇది ఒక కారణంగా ఉంటుంది. రాళ్ళుప్పు మామూలుగా కుడి చేతితోనే వేయాలి, నిమ్మకాయ మాత్రం అటు ఇటు పెట్టాలని ఏదో అంటారు. ఇప్పుడు రాళ్ళుప్పు మామూలుగా కింద వేసేసి ఈ 2 చేతులు ఉన్నాయి కదా, ఇలా ఎక్స్ ఆకారంలో పెట్టేసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఫస్ట్ ముంచిన తర్వాత ఎక్స్ ఆకారంలో పెట్టేసి ఈ నిమ్మకాయని ఇక్కడ, ఈ నిమ్మకాయని ఇక్కడ పెట్టేసి, అంటే ఈ 2 చేతుల్లో పట్టుకోవాలి. ఈ ఎక్స్ ఆకారంలో పెట్టేసి ఇలా పెట్టేశారనుకోండి, మీకు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అది ఈ అమావాస్య రోజున ప్రారంభం చేయండి. ఇట్లనే పెట్టాలి, కోసింది పైన ఉండాలి. అలాగే పెట్టేసి ఇది ఎప్పటి వరకు? నెల రోజుల పాటు. ఏదో ఒక్క రోజు చేసి నేను తప్పించుకుంటాను, నాకు ఏమీ కాలేదండి, మీరు చెప్పింది నాకు ఏం జరగలేదండి అని చెప్పేసి అనకూడదు. ఎందుకంటే ఇది నెల రోజుల పాటు చేయవలసినటువంటి పరిహారము. అది మంగళవారం అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజున ప్రారంభం చేసుకోవాలి. ఆ రోజున శ్రీకారం చుట్టాలి. అలా చేసి నెల రోజుల పాటు చెయ్యండి. మీకు ఆర్థిక సమస్యలు దూరమైపోతాయి, అప్పుల బాధలు దూరమైపోతాయి.